మమత ఇంత పొద్దు పొద్దున ఏం ఫోన్ మాట్లాడతామరా? ఈ టైం అవుతుంది, చా తీసుకురాపు. అబ్బా మా అమ్మయ్య ఒక 2 minutes ఆగరా, ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నా. అయిపోగానే నేను తెచ్చిస్తా, సరేనా? ఇంపార్టెంట్ ఫోన్ రా, చా తీసుకురాక ఫోన్ మాట్లాడతాను. ఈ టైం అవుతుంది కదరా. బాపు మీరు చాయ్ తీసుకో. మమత మామయ్య నీకు చాయ్ అడుగుతా అంటే ఇంపార్టెంట్ కాళ్ళు ఉన్న మామయ్య తర్వాత తీసుకొస్తా అంటున్నావేంది? ఆయన పెద్ద ఆయన మామయ్య అన్న గౌరవం కూడా ఇచ్చులేదా? తర్వాత తీసుకొస్తా అని మాట్లాడేనా? అరే ఏదైనా పనులు ఉంటే తర్వాత చేసుకోవాలి, ఫస్ట్ పెద్ద అయినా కదా నువ్వు మర్యాదలు చేయాల్సింది. ఆయన మంచి చెడు చూసుకున్నాకనే కదా నీ పనులు చేసుకోవాలి. అబ్బా ఫోన్ అయితే రాదురా నందిని, ఏదో ఇంపార్టెంట్ కాల్ అంటుంది కదా, అయినా నువ్వు తీసుకొచ్చినావు కదరా, ఎందుకలా లొల్లి పొద్దు పొద్దు కాల? అదేది బాపు, ఇప్పుడు నువ్వు ఉన్నావా బిడ్డ తీసుకొచ్చి ఇచ్చినావంటే ఇవ్వాలంటే నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నీకు టైం టు టైం ఛాయ్ తీసుకొస్తున్నా, అన్నం పెడుతున్నా. అంటే నేను ఇక్కడ లేకపోతే అది పొద్దుగల 10 గంటలకు ఛాయ్ ఇట్లా పోతుంది కావచ్చు, మధ్యాహ్నం అన్నం 3-4 గంటలకు పెడుతుంది కావచ్చు, రాత్రి సరిపోవ పెట్టి తిని పడుకోమంటుంది కావచ్చు. ఇట్లా తింటే నీ ఆరోగ్యం ఏం కావన్నే? నేనున్నప్పుడు చూసుకుంటా, మరి నేను లేకపోతే నీ పరిస్థితి ఏంది? నాకు కూడా అనిపిస్తుంది కదా. గిట్లనే కూర పొద్దు మాపు ఏమండాలని చెప్పి ఒకనాడు ఇంత చింతపులుసు విసుకుతుంది కావచ్చు, 3-4 రోజులు చారు పోతుంది కావచ్చు. ఇక గిట్ల తింటే నీ ఆరోగ్యం మంచిగానే ఉన్నట్టే. సారీ అక్క, ఇంకోసారి అట్లా చెయ్య. అమ్మతోనే మాట్లాడుతున్నా అప్పటి నుండి. అమ్మ ఇంటికి వస్తా అన్నది ఆ కట్నం గురించి మాట్లాడడానికి, అదే మాట్లాడుతున్నాం అప్పటి నుండి. సరేనే, నువ్వు మీ అమ్మతో మాట్లాడుకో, నేను అద్దంట్లేను. కానీ ఏ ఫోన్ మాట్లాడాలన్నా ఇంట్లో ఒక సమయం సందర్భం ఉంటది కదా, పనులన్నీ తీరినాయా? మరి మామయ్య లేతే బీప్ గోళీలు వేసుకునేది, ఛాయ్ తాగేటోడు, పొద్దున్నే అన్నం తింటాడు. అవన్నీ చూసుకొని నిమ్మలంగా అన్ని పనులు తీరిన తర్వాత ఫ్రీ అయినాక మాట్లాడుకోవచ్చు కదా. అయిపోయిందా ఇప్పుడు మాట్లాడు? అయిపోయింది అక్క. అయిపోతే ఆ వంట రూమ్ దగ్గర ఆ కూరగాయలు ఇట్లా పోయాలి. మమత మావయ్య. అమ్మ వస్తుందారా? అవును మావయ్య, అదే అనుకుంటున్నాము. మీకు కూడా ఫోన్ చేసేది కావచ్చు. చేయలేరా? ఇది చేస్తే కావచ్చు. ఆ సరే వంట అయిపోయారా?